పలకోటే గారు నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్ మనం చూస్తున్నాం బాలీవుడ్ నటి 'జత్వాని' ఇష్యూ అయితే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది సార్. ఆమెను ఐపీఎస్‌లు వేధించారు. వైసీపీ నాయకుల ఆర్డర్స్‌తో వాళ్ళని ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి వేధించారని చెప్పేసి ఒక న్యూస్ అయితే జరుగుతుంది సార్. ఆ అమ్మాయి కూడా ఇప్పుడు విజయవాడ రావడం, సీఎస్‌ని కలవడం ఇవంతా కూడా చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది ఈ ఇష్యూలో? మరి ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు ఈ అధికారుల పైన సార్? వైసీపీ నాయకుల పైన కూడా? ఆదిత్య నమస్తే. సార్. ఇది చెప్పుకోవడానికి సిగ్గుచేటైన అంశం. అవును సార్. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి గాని, ఆ హ్మ్. రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఐపీఎస్ గాని అవును సార్. చెప్పుకోవడానికి చాలా సిగ్గుచేటైన విషయం. హ్మ్. తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియని విషయం. హ్మ్. నిజానికి తీవ్రవాదుల్లో ఉంటారు. తీవ్రవాదులు, ఉగ్రవాదుల్లో లాడెన్లు, కసబులు ఉంటారు కానీ ఐపీఎస్ లో కూడా అలాంటి కసబులు ఉన్నారని చెప్పేసి ఈ ఈ ముంబైకి సంబంధించిన ఈ నటి వ్యవహారంలో ఈ విషయం హ్మ్. వెలుగు చూసింది. ఈ జత్వానీని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముగ్గురు ఉన్నతాధికారులు ఐపీఎస్ లో, అవును. అంటే విజయవాడ కమిషనర్ గా పనిచేసిన కాంతిరతన్ తానా, అలాగనే డీసీపీగా పనిచేసిన విశాల గున్ని, ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన రామాంజల్ గారి పాత్ర కూడా ఉందని చెప్పేసి అంటున్నారు. ఈ యొక్క ఆధ్వర్యంలో ఆనాటి ప్రభుత్వ ఆదేశాలతో, లేదంటే ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క మౌఖిక ఆదేశాలతో బాంబేలో ఉన్న ఒక పారిశ్రామికవేత్త జిందాల్ కేసును మాఫీ చేయటానికి ఈ యొక్క ఈ దుర్మార్గమైన చర్య జరిగింది. ఇదేదో సినిమాలో చూపించినట్టుగా ఏదో మార్కెట్కి పోతే ఒక హీరోయిన్, ఆ హీరోయిన్ ఎత్తుకుపోయినట్టు, ఆమె తల్లిదండ్రులను ఎత్తుకుపోయినట్టు, వాళ్ళ ఒక ఇంట్లో బంధించి వాళ్ళ కోడి నీళ్లు పెట్టకుండా చుట్టూ కత్తులు తీసుకొని బెదిరించి కాగితాల మీద సంతకాలు పెట్టినట్టుగా, లేదా వాళ్ళ మీద అఘాయిత్యం చేసినట్టుగా జరిగిన ఒక దుర్మార్గమైన చర్య. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. అంటే విజయవాడకు చెందిన పోలీసు బృందం విమానంలో బాంబే వెళ్ళి ఆమెను అరెస్ట్ చేసి తీసుకువచ్చి దాదాపు 40 రోజులు ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఉంచి బంధించి ఆమె మీద చెప్పకూడని చాలా సకల కేసులు పెట్టి జైలుకు పంపి, జైలు నుంచి వాళ్ళే విడుదల చేసి తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టుకొని తిరిగి ఆ ముంబై నటిని తిరిగి పంపించారు. చూడండి అసలు ఈ కథ. ఇప్పుడు ఈ రోజున సివిల్ డిస్ప్యూట్ అమ్మాయి పెట్టిన మీద ఆరోపణ మీద కూడా ఇందులో ప్రధాన ఫిర్యాదుదారుడిగా ఉన్న కుక్కల విద్యాసాగర్ హ్మ్. తన భూమిని ఏదో అమ్మకానికి పెట్టిందని, తనను మోసం చేసిందని పెట్టాడు. అసలు ఆ అమ్మాయికి, ఒక హీరోయిన్కి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకుడిని బెదిరించే గడ్స్ ఏముంటాయి చెప్పండి. అవును సార్. అయినా ఒకవేళ అలాంటిది కనుక అమ్మాలి అని అనుకుంటే అది సివిల్ డిస్ప్యూట్. ఆ సివిల్ డిస్ప్యూట్ కి ఇంత తతంగం, ఒక రౌడీయిజం చేయనక్కర్లేదు కదా. సినిమాలో చెప్పినట్టుగా ఇంకో మాట కూడా ఏంటంటే, ఈ ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం హ్మ్. ఖచ్చితంగా ప్రభుత్వం కనుక తవ్వితే తీగలాగితే డొంక కదిలింది డొంక కదిలింది అంటారు. కానీ ఇక్కడ డొంకే కదిలింది. అవును. ఈ డొంక లాగితే తీగ, తర్వాత ఆకులు, తర్వాత కొమ్మలు, తర్వాత కాండం, తర్వాత వేళ్ళు, తాడేపల్లి వరకు కదిలే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇది ఐపీఎస్ మీద ఒక మాయన మచ్చ. నేను కూడా ఈ సంఘటన వెలుగు చూడగానే విజయవాడ సిపి గారిని మేము వెళ్ళిపోయి అమరావతి బహుజన్ జేఏసీగా ఫిర్యాదు చేశాము. పలు మీడియా మీటింగ్లో మాట్లాడాము, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టాము. ఈ దుర్మార్గమైన ప్రక్రియకి ఫుల్ స్టాప్ ఈ కూటమి ప్రభుత్వం పెడుతుందని ఆశిస్తున్నాం. ఇవి మాటలతో చెప్పేవి కాదండి. నాకు తెలిసి ఆ ముగ్గురు అధికారులని వాళ్ళ యొక్క ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయటము, నోటీసులు ఇవ్వటం కాదు, డిస్మిస్ చెయ్యాలి, కేసు కట్టి జైలుకు పంపాలి. ఈ సంఘటనలో కూటమి ప్రభుత్వం తీసుకునే ఒక నిర్ణయం ల్యాండ్ మార్క్ నిర్ణయంగా ఉండాలి దేశానికి. హ్మ్. ఎందుకంటే అలాంటి చర్య చెయ్యకపోతే ఇలాంటి పోలీసు హెడింపీలు దారికి రావు. సహజంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళుగా మనం చూసాంగా ఆదిత్య గారు. నేను ఎన్నోసార్లు మీ ఛానల్కి వచ్చినోన్నే. అవును. రాజధాని అమరావతి విషయం మీద కానీ, లేదంటే దళితుల మీద జరిగే దాష్టీకాల మీద కానీ, అత్యాచారాల మీద కానీ, శిరోమండనాలు కానీ, మానభంగాలు కానీ, మూత్ర విసర్జనలు మీరు అడిగిన వాళ్ళే. నేను గంటల కొద్దీ మీతో కూర్చొని డిబేట్ చేసిన వాళ్ళమే. అవును సార్. ఇప్పుడు ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్, కానీ ఆంధ్రప్రదేశ్లో జేపీఎస్ పనిచేసింది. అంటే జగన్ పర్సనల్ సర్వీస్ ఒకటి పనిచేసింది. అంటే కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క
ఆయన ఆశీస్సుల కోసమో లేదంటే పదవుల కోసమో లేదా డబ్బు కోసమో ఆయన బంట్రోతులుగా పనిచేసి తాడేపల్లి కొంపలోనే వీళ్ళు నివాసాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అవును. ఇంకో మాట ఏంటంటే ఈ హీరోయిన్ విషయంలో కూడా ఉమ్, కోట్ల కొద్ది డబ్బు మారిందండి. ఇది కోట్ల కొద్ది డబ్బు మారింది, అది చేతులు మారింది, అది పోలీస్ ఆఫీసర్గా మారింది, వైసీపీ నాయకులుగా మారింది. నాకు తెలిసి ఇప్పుడు ఇది గనక తవ్వుతున్నట్టే చాలా అంశాలు వస్తున్నాయి, కానీ ఇది ఏదేదో ప్రేమ వ్యవహారం, విద్యాసాగర్ వ్యవహారం మాత్రమే కాదండి. ఖచ్చితంగా ఇది ముంబైలో ఉన్న జిందాల్ పారిశ్రామికవేత్త మీద ఈ అమ్మాయి పెట్టిన కేసుని ఉపసంహరించుకునేందుకు, అతని పరువు ప్రతిష్టలు కాపాడుకునేందుకే ఈ తతంగం అంతా కూడా మన సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాలతో జరిగింది. నేను రెండు అంశాలు చెప్తా, ఇవి ఎంత బూటకం అనేది. ఓకే ఇప్పుడు అన్నం అంతా పట్టుకున్నట్లా మెతుకు పట్టుకుంటే నిజం తెలుస్తుందని. మీరు చిన్న వయసులో ఉన్నా సరే మీకు ఒక విషయం అర్థమవుతుందో లేదు. ఎప్పుడైనా కూడా పోలీసు వాళ్ళు ఒక 100 గ్రాములు గంజాయి పట్టుకున్నారు అనుకోండి, ఉమ్, వెంటనే బట్టలు ఇస్త్రీ చేసుకొని టోపీలు పెట్టుకొని ఆ ముద్దాయిని తెచ్చేసి పాత్రికేయ సమావేశం పెడతారు. అంటే ప్రజలకు చెప్తారు గంజాయి పట్టుకున్న వీరులో మేమే అనేది. ఒక 100 గ్రాములు బంగారం పట్టుకున్నారు అనుకోండి, మళ్ళీ బట్టలు ఇస్త్రీ చేసుకొని టోపీ పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టేసి ఇదిగో 100 గ్రాములు బంగారం పట్టుకున్నాం, మీ నేరస్తులు పట్టుకున్నాం అంటారు. మరి ఇందులో ఈ అమ్మాయిని ఎందుకని ప్రెస్ మీట్ పెట్టేసి లోకానికి పరిచయం చేయాల ఫిబ్రవరిలో? కరెక్ట్ అంటే సార్. ఇందులో ఫెయిత్ లేదని, అంటే ఇది నిజమైన దారి కాదని. అక్రమ దారి అయినప్పుడే పోలీసులు ఇలా గట్టు చిప్పుడు కాకుండా ఉంటారు. ఉమ్, పైపచ్చి ఈ అమ్మాయిని పెట్టింది కూడా నేను అసలు నివాసం ఉండే నందిగామ అసెంబ్లీ నియోజకవర్గానికి మా కంచిచర్లకి కాస్త దగ్గరలో 16 కిలోమీటర్ల దూరం ఉన్న ఇబ్రహీంపట్నం కొండపల్లి కిల్లా. ఓకే. ఆ కొండపల్లి కిల్లా దగ్గర ఏంటంటే పర్యాటకులు వస్తూ ఉంటుంటారు. ఇలాంటి విదేశీ రాష్ట్రాలకు సంబంధించి ఇతర ప్రాంతాలకు సంబంధించి ఎవరిని అరెస్ట్ చేయాలని విజయవాడ కమిషనరేట్ పరిధిలో మీ కిల్లాని చూపిస్తారు. ఉమ్, ఎందుకు పట్టుకున్నారంటే కిల్లాని చూడటానికి వచ్చినట్టుగా ఉంటుంది అని చెప్పేసి. అందుకని ఒక తత్వంగము. తర్వాత ఇందులో కూడా ఈ విమానం ఎక్కిన అధికారులు కూడా అంట, ఒకడే గుంటూరు ఆఫీసరు, రెండో వాడే కాకినాడ ఆఫీసరు. హనుమంతరావు ఒకటి పేరు, బహుశా ఇంకొక ఆయన పేరు ఏదో రామయ్య. అంటే ఈ ఆఫీసర్లు తెచ్చేసి పెట్టారు. మీకు ఎక్కువ మాట కూడా చెప్తా, ఈ విజయవాడ కమిషనర్ గా పనిచిన క్రాంతిరాణ టాటా జగన్మోహన్ రెడ్డి గారి మీద గులకరాయి పెట్టినప్పుడు ఈయన ప్రెస్ మీట్ పెట్టిండు. ఈయన ఏం చెప్పాడు తెలుసా ఆదిత్య గారు? సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హత్య చేయడానికి విసిరిన గులకరాయి జగన్మోహన్ రెడ్డి గారికి తగిలి, తర్వాత మంత్రి వెల్లంపల్లికి తగిలి, అది కింద పడి ఎటో మాయమైపోయిందని చెప్పిండు. అవును. చూడండి ఎంత ఎస్పీలో. తర్వాత ఈ ఈ ఢిల్లీ ఈ బాంబే విమానం ఎక్కిన ఈ రామయ్య అనే అతను కూడా పట్టాభిని అరెస్ట్ చేసిన వాళ్ళు ముఖ్యమైన పోలీస్ అధికారి. అంటే కొంతమందిని, మీకు హిడింబి అనే పేరు ఉంటావా, హిడింబి అని చెప్పేసి అని మనుషుల్లాగానే ఉంటారు, ఒక గిరిజన తెగ. ఇప్పుడు మనం అందరం ఆహారం కందమూలాలు కూరగాయలు ఏవో తింటాం, వాళ్ళు మనుషులు మాంసం తింటారు. అంటే కిడ్నీలు గుండె మెదడు దాచిపెట్టుకొని ఈ హిడింబి నరజాతులు తింటారు. బహుశా ఐపీఎస్ లో వీళ్ళు కూడా తెగకు సంబంధించిన. అంటే నేను ఇంత సీరియస్ గా ఎందుకు అంటున్నానంటే, ఉమ్, ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ పరువు తీశారండి. అవును. ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ పెరుగు తీశారు. ఎంత దాష్టీకాలు జరుగుతున్నాయంటే ఇప్పుడు కూడా పొద్దు నుంచి సార్, గొట్ల వెళ్ళారు ఇంజనీరింగ్ కాలేజీలో మహిళల మూత్రం పోసుకునే బాత్రూముల్లో సీసీ కెమెరాలు పెట్టి 300 వీడియోలు తీసాడు అమ్ముకుంటున్నాడంట. అవును. పెద్ద ఎత్తున గోల అక్కడ విద్యార్థినులు. అందుకని ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన, దీని నకలన్నీ కూడా వైసీపీ ప్రభుత్వమేనండి. ఎందుకంటే వైసీపీ పరిపాలనలో ఏది చూడకూడదో అవన్నీ కూడా చూపించారండి. ఇప్పుడు ఏంటంటే శుద్ధపూసలాగా మళ్ళీ నేను నిన్న మొన్న విన్నా, ఆ వైసీపీ అధికారిక పత్రిక ఛానల్లో ఒక కుక్కల్లాగా అందాలను విరబూసి, అందాలను వరజిమ్మి, లేడీ కిలాడి లేడీ, వలపన్నిన లేడీ, ఏంటి సార్ ఇవన్నీ కూడా ఒక దుర్భాగ్యమైన పాత్రికేయుల్లో ఉండి ఇష్టానుసారంగా తలకు రంగులు రాసుకొని అలా కన్నరాలతో మాట్లాడకూడదులే కానీ ఆ విధమైన పరిభాషలతో ఒక ఆడకూతురు మీద చేస్తుంటే, ఈ రోజున అక్కడ ఎఫ్ఐఆర్ ఉంది. అక్కడ ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి జైలుకు పంపటం అనేది ఉంది. అన్ని సాక్ష్యాధారాలతోనే ఉంది. ఆ అమ్మాయి ఫోన్లు సీజ్ చేశారు, అకౌంట్ సీజ్ చేశారు, ఆ అమ్మాయి డబ్బులు సీజ్ చేశారు. ఆఖరికి ఆ అమ్మాయి ఏదో మహిళలకు సంబంధించిన ఇబ్బంది జరిగితే కనీసం వాటికి సంబంధించిన గుడ్డలను కూడా ఇవ్వలేదని చెప్పేసి అని తల్లి ఆరోపణలు చేస్తుంది. ఆ అమ్మాయి బొమ్మలు 2, 3 గీపిచ్చేసి అందంగా ఉన్న బొమ్మల్ని
ఈ విధంగా వాళ్ళు ఆడుకుంటున్నారంటే సిగ్గు లేకపోకుండా ఆ పేరుని నాని ఒకడు ఆడికి అసలు సిగ్గు లేదు. మరి ఆ ఇంట్లో పిల్లలు ఉండారో లేదో. ఏంటి సార్ కోట్ల రూపాయలు పారిశ్రామికవేత్తల మీద వలేసింది? ఎవడు చూశాడు? ఈ ఎదవలు చూశారా పారిశ్రామికవేత్తల మీద వలేసిందనండి? ఆఖరికి నీకు ఒక మాట చెప్తాను. ఈ అమ్మాయ తన మీద జరిగిన అత్యాచారానికి సంబంధించిన ఆ పారిశ్రామికవేత్త కొడుకు మీదో అతని మీద పెట్టిన కేసుకి ఫిబ్రవరి 5, 9 మధ్య వెళ్ళి ఈ అమ్మాయి పోలీసులు కానీ కోర్టులు కానీ సాక్ష్యాధారాలు ఇవ్వాలంట. 2వ తారీఖున ఈ అమ్మాయిని పట్టుకొచ్చారు. ఈ 2వ తారీఖున పట్టుకొచ్చి 40 రోజులు ఇక్కడే ఉండటం మూలాన అక్కడ పోలీస్ అధికారులు న్యాయస్థానము వీళ్ళు డోర్ లాక్ అని చెప్పేసి అని రాసి పంపించేస్తే ఆ కేసును క్లోజ్ చేశారు. ఇంకోటి కూడా అంటే ఈ అమ్మాయిని హింసించి బాంబే పంపించిన తర్వాత బాంబేలో ఈ అమ్మాయి పెట్టింది కేసు, నన్ను కిడ్నాప్ చేశారు ఆంధ్ర పోలీసులు అని చెప్పేసి. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కొంత ధైర్యం చెప్పి బాంబే వెళ్ళి ఆ అమ్మాయికి రక్షణగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ తీసుకురాబట్టి ఈ అమ్మాయి వచ్చింది. కానీ లేకపోతే ఏ ఆడకూతురు ధైర్యం చేస్తుందంటే ఇప్పటికీ కూడా నాకు తెలిసి ఆదిత్య ఈ అమ్మాయి అన్ని విషయాలు చెప్పడానికి కూడా ధైర్యం లేదు, అన్ని చెప్పలేకపోతుంది. నాకు తెలిసి ఈ అమ్మాయి మీద భౌతిక దాడే కాకుండా లైంగిక దాడి కూడా జరిగే ఉంటుంది. ఎందుకంటే ఈ ఎదవలను అయితే నేనైతే నమ్మను. మనం చూస్తున్నాం కదా నోడి వీడియోలు, ఒక్కొక్క ఎమ్మెల్సీ ఒక్కొక్క ఎమ్మెల్యే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎలా బరి తెగించారు, వీళ్ళ పార్టీ పేరేంటి, వీళ్ళ వ్యవహారం ఏంటి, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. ఇంత దుర్మార్గమైన రాజకీయ, అసలు ఇది రాజకీయ పార్టీ కాదండి. దీనిని అసలు ఇది చేయాలి, నిషేధం ప్రకటించాలి. వైసీపీ పార్టీ మీద నిషేధం ప్రకటించినా కూడా తప్పలేదు ఎన్నికల కమిషన్. ఏంటి సార్ ఆ బరి తెగింపు ఏంటి, ఆ మాటలు ఏంటి, ఆ నాయకుడు ఏంటి, ఈ నాయకుడు ఏంటి, ఓడిపోయినా సిగ్గు లేదు, అసలు ఎలా మాట్లాడగలుగుతున్నారు కూడా అర్థం కావడంలా. తప్పనిసరిగా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఒక సినిమా స్టారు, తోటి సినిమా స్టార్ మీద జరిగిన ఒక అఘాయిత్యం, ఆయన కూడా చొరవ తీసుకొని ఈ కేసు మీద తక్షణం ఈ పోలీస్ అధికారుల మీద కేసు కట్టి జైలుకు పంపాలి. తిరిగి ఇలాంటి దుర్మార్గాలు జరగకోకుండా కట్టడి చేయగలగాలి. ఎందుకంటే మనం కార్యనిర్వాహక IAS IPS ని ఏదో మనం గౌరవిస్తాము, ఇండియన్ పీనల్ కోడ్ అని, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అని, ఇండియన్ సర్వీస్ అని గౌరవిస్తాం. కానీ వీళ్ళంతా కూడా తెల్ల చొక్కాలు వేసుకున్నంత తెల్లగా అయితే ఏం లేరు. మనం చూస్తున్నాము, ఎన్నో చూసాము. మరి వీళ్ళకి రాజకీయ నాయకులకే లేదా ప్రభుత్వాలకే వాళ్ళ పాదాల చెంత సేవ చేసే విధంగానే ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు అయితే దీన్ని దృష్టిలో పెట్టగలగాలి. పెట్టకపోతే మాత్రం ఈ పరిణామాలు చాలా దుర్మార్గంగా ఉంటాయి. ఈ రోజున రాష్ట్రం మొత్తం కూడా 4 రోజుల కొత్తలాడుతుంది. మీలాంటి జర్నలిస్టులు, నాలాంటి ఉద్యమకారులు అన్ని ఛానళ్ళు కలిపి ఈ విషయాన్ని వెలుగుదీసినాయి. ఇప్పటికీ కూడా ఆ కుక్కల విద్యాసాగర్ గారు ఎక్కడో మరి పోలీసులు వెనక పట్టుకోవాలి. వాడు ఏమైపోయాడు, వాడు ఎక్కడ దాక్కున్నాడు, ఇంత నిర్లిప్త ఏంటంటే గుంజకు రావాలి కదా. వాడు గుంజకు వచ్చేసి ముందర మీద కేసు పెట్టాలి కదా, ముందుకు రావాలి కదండి. ఒక తప్పుడు కేసు వాళ్ళు పెట్టి, ఇంకో మాట ఏంటంటే వీళ్ళు పెట్టిన కేసుకు సంబంధించిన డాక్యుమెంట్ కానీ లేదంటే దాని తారీఖులు కానీ ఇవన్నీ కూడా బూటకాలేనండి. చాలా స్పష్టంగా ఈ రోజున ఒక్కొక్కటి అంచెలుగా వస్తున్నాయి. వీళ్ళు చెప్తున్న మాటలు కానీ వీళ్ళు చేస్తున్న చేష్టలు కానీ. ఎందుకంటే ఈ విద్యాసాగర్ కూడా పరిచయం ఉంటే పరిచయం ఉండొచ్చు, నేనేమి అమ్మాయితో పరిచయం లేదని నేను అన్నగాని, పరిచయం ఉంటే పరిచయం ఉండొచ్చు. పావుగా వాడుకున్నారు, పావుగా వాడుకొని ఈ దుర్మార్గమైన ఈ చర్యకి ఒడిగట్టినట్టున్నారు. తప్పనిసరిగా దీని మీద చెయ్యాలి. నేను మాట చెప్తాను, అతను చేసిన ఫిర్యాదు ఏంటంటే, ఆయన చేసిన కాగితం ఫిర్యాదు, నన్ను బ్లాక్మెయిల్ చేసి బెదిరించి నా పొలాన్ని రాయించుకుంది. ఇది కాదంబరి జిత్వానీపై వైసీపీ నాయకుడు కుక్కల నాగేశ్వరరావు చేసిన ఫిర్యాదు. ఈ ఫిర్యాదు ఎప్పుడు చేశాడు? 2వ తారీఖున చేశాడండి. దానికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది ఇచ్చాడు. ఈ డాక్యుమెంట్ ఏంటో తెలుసా సార్, 2018లో ఈ డాక్యుమెంట్ రాసుకున్న డాక్యుమెంట్ ఇది. 2020లో ముంబైలోనే కాదంబరి కొనుగోలు చేసిన ప్లాట్ అడ్రస్ ఈ డాక్యుమెంట్ లో పెట్టారు. తర్వాత ఈ డాక్యుమెంట్ స్టాంప్ పేపర్ కొనుగోలు చేస్తారు చూసివా, ఈ స్టాంప్ పేపర్ 2023లో కొన్నారు. అంటే డాక్యుమెంట్ రాసింది 2018, అందులో అడ్రస్ చెప్పిందేమో ఆ అమ్మాయి సంబంధించి 2020లో కొనుగోలు చేసిన అడ్రస్, ఈ డాక్యుమెంట్ స్టాంప్ పేపర్ ఏమో 2023. ఇది కావాలని ఇక మమ్మల్ని అనే నా కొడుకు లేడు, మమ్మల్ని ఎవడో పట్టపగ్గాలి అని చెప్పేసి పోలీసు వాళ్ళు చేసిన పని తప్ప ఇంకేముందండి. ఆ అమ్మాయి చెప్తుంది కదండి,
చంద్రబాబు నాయుడు లాంటి మేము అరెస్ట్ చేశాము, నువ్వెంత నీ దిక్కెంత అని చెప్పి పోలీసులను బెదిరించారని అమ్మాయి చెప్తుంది కదండి. అవును. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మీద మాత్రం చాలా బాధ్యత అండి. దీని వెనక నేనేమి నిరాధారాలతో శిక్షించమని చెప్పి నేను చెప్పడంలా, దీన్ని ఖచ్చితంగా త్రికరణ శుద్ధిగా నిజాయితీగా విచక్షణ అధికారిని, ఇప్పుడు ఎవరో ఒక పోలీస్ అధికారిని వేశారు ఈ విచారణ మీద, నిజాయితీగా చేసి ఎంతమంది ఉంటే అంతమందిని బయటికి తెచ్చి కేసు కట్టి జైలుకు పంపి మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పగలగాలండి. అలాంటి చర్యలు తీసుకుంటేనే ఏదైనా పరిష్కారం. ఎంతసేపు మాట్లాడటం కంటే నేను నిన్న మొన్న కూడా చాలా మందితో మాట్లాడుతున్నాను. నాకైతే ఆదిత్య కొన్ని వందల మంది ఫోన్ కాల్స్ మెసేజ్లు పెడుతున్నారు. ఏమని? బాలకోటయ్య గారు తగ్గమాకండి, కాదంబరికి న్యాయం జరిగేంత వరకు ఓటమి ప్రభుత్వాన్ని అయినా సరే మీరు నెగ్గదీయండి. మీరు చంద్రబాబు నాయుడు గారి యొక్క దగ్గరికి విషయం వెళ్ళేంత వరకు గట్టిగా మీరు మాట్లాడండి. ఈ రోజున పౌర సమాజం బతకాలి. ఇటువంటి ఘాతుకాలని చూడలేకపోతున్నాం. పౌర సమాజం అంతా కూడా నిద్రిస్తుంది. మహిళా సంఘాలు కానీ మహిళా నాయకులు కానీ, ఆదిత్య ఇప్పుడు ఆయా రాజకీయ పార్టీలో మహిళా నాయకురాలు ఉంటారుగా, మహిళా సంఘాలు ఉంటారు కదా, ఫైర్ బ్రాండ్స్ కూడా ఉంటారు కదా. మరి వాళ్ళు వెళ్ళి ఈ అమ్మాయికి అండగా ఉండాల్సిన అవసరం ఉందా? ఆ అమ్మాయికి ఒక భరోసా ఇవ్వాలా, ఒక ధైర్యం ఇవ్వాలా? ఇప్పుడు ఫైర్ అనేది డిబేట్ లోనే కాదుగా చూపించేది, ఆదిత్య. ఆ అమ్మాయిని కలవాలి కదా. ఇప్పుడు అది కూడా డిమాండ్ గా అడుగుతున్నారు పౌర సమాజం నుంచి పెద్దలు. ఏరి బాలకోటయ్య అని చెప్పేసి అడుగుతున్నారు. తర్వాత సినిమా ఫీల్డ్ ఉందా? అగ్ర నాయకులు ఉండారా, అగ్ర నటులు. వాళ్ళు సినిమాల్లో ఒక్కడే 100 మందిని కొడతారు కదా, 100-200 మంది అట్లా లేచిపోతారు కదా కత్తి పట్టుకుంటే. బాహుబలిలో కానీ లేదంటే ఎంకోడలో కానీ. నేను ఇప్పుడు కత్తులు పట్టుకోమని అంటలేదు కానీ కనీసం ఆ పిల్లకి నైతిక మద్దతుగా ఉండాలి కదా ఒక యాక్టర్గా. దాని మీద నిజాలు విచారించి చర్య తీసుకోమని చెప్పని ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ లెటర్ రాయాల్సిన బాధ్యత అగ్రనట్లకు లేదా? వాళ్ళు సినిమాలు తీసేసుకొని ప్రేక్షకుల మీద పెట్టేసేసి మేము హీరోలం అని చెప్పి సూక్తిని చెప్తే సరిపోతుంది ఆదిత్య. మరి ఇవన్నీ అంశాలే సమాజం ఇలా ఉండటానికి కూడా, సమాజం ఇలా అవటానికి కూడా కారణం ఇదే. నీకంటే మనం గతంలో ఎన్నోసార్లు చెప్పా, పౌర సమాజం కానీ పౌర సమాజంలో ఉన్న మేధావులు కానీ మాట్లాడాల్సిన వ్యక్తులు కానీ చైతన్యంతో ఉంటేనే ఆ సమాజం బతుకుతుందండి. లేకపోతే ఇలాంటి అరాచకాలు ఉంటాయి. ఇంకో మాట ఏంటంటే ఇక్కడ ఆదిత్య, నిజంగా ఈ జరుగుతున్న వాతావరణం అంతా చూస్తున్నట్టే మొన్న 24లో కనుక ఒకవేళ గ్రహపాటుగానో పొరపాటుగానో మళ్ళీ చారిత్రక తప్పిదంగానో వైసీపీ పార్టీనే మళ్ళీ గెలిచి ఉండట్టయితే ఆంధ్రప్రదేశ్ లో నాకు తెలిసి నరమేధం జరిగేదండి. ఈ పార్టీకి బాలకోట లాంటి వాళ్ళు కూడా చంపేసేవాళ్ళండి. చనిపోయి కూడా దాదాపు 60-70 రోజులు అయిపోయేది. అమరావతి రైతులు ఆత్మహత్యలు జరిగేవి. ప్రతిపక్ష పార్టీలన్నీ ఊరు విడిచిపెట్టేసి వెళ్ళిపోయాయి. ఈ రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. నాకు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ ఉండేవాడు కాదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చి ఉన్నట్టయితే అంటే అంత దుర్మార్గాన్ని రాష్ట్ర ప్రజలు కాపాడండి. ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రజలు చాలా బాధ్యతగా ఒక విప్లవంలా స్వాతంత్ర సంగ్రామం లాగా తిరగబడి వైసీపీ కోసలు కూల్చేశారు. ఆఖరికి ఆ పార్టీ ఇటుబావలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎంపీలు ఇటుబావలో అర్థం కావట్లా, రాజ్యసభ సభ్యులు ఇటుబావలో అర్థం కావట్లా, ఎమ్మెల్సీలు ఇటుబావలు. వైసీపీ పార్టీ ఇది మీసాలు మేలేసిన పార్టీ. ఏం బీక్కుంటారు బీక్కోమన్న పార్టీ. మీసాలు మేలేసింది, తొడలు మేలేసింది, బీపీ ఉంది, చొక్కాలు మడతేయమంది, లుంగీలు మడతేయమంది, లుంగీలు ఎత్తుకొని బొమ్మంది. ఈ టైపులో చేసిన ఒక అనాగరికమైన ఒక పరిపాలన వ్యవస్థ మీద ప్రజాస్వామ్యంలో ప్రజలు మంచి శిక్షణ వేసి గెలిపించారు కూటమిని. తప్పనిసరిగా వీటి మీద ఈ బాంబే నటి సంబంధించిన సంఘటన మీద మాత్రం తక్షణ చర్యలు కూడా ఉండాలి ఆదిత్య. రేపు తీసుకుంటాం ఎల్లుండి తీసుకుంటాం కాకుండా ఇప్పుడు అమ్మాయిని తెచ్చారు, విచారిస్తున్నారు, సిపిని కలుస్తుంది, లిఖితపూర్వకంగా ఇస్తుంది. వెంటనే దీని మీద మీకు తెలుసో లేదు ఆ ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు డీజీపీ ఆఫీసులో కాంటాక్ట్ లో లేరంట. 3 రోజులు అబ్స్కాండెడ్ అంట. వాళ్ళు దీనిలో రిజర్వ్ లో పెట్టారు కదా ఇద్దరు ఆఫీసర్ని. కాంతిరాణ టాటాని విశాల రిజర్వ్ లో పెట్టి ఉదయం 10 గంటల దగ్గర సాయంత్రం 5 వరకు డ్యూటీలో ఉన్నట్టుగానే వాళ్ళు అటెండెన్స్ ఆఫీసులో కూర్చోవాలి. మొన్నటి వరకు వచ్చారు. ఇప్పుడు ఈ విషయం బయటికి రాగానే వీళ్ళు పరారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయారు. అయినా లాక్కు రావాలి, గొంతుకు రావాలి. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం తక్షణంగా విచారణ చేసి దానికి సంబంధించిన నేరగాళ్ళందరూ లోపల పెట్టి